14వ వచనము. సారీ 14వ అధ్యాయము మొదటి నుంచి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగింది. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలనైనా నా తండ్రి, యోగ్యత లేని వాడిని, నా అల్పుణ్ణి నా తండ్రి, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీ పాదాలకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, చదువుబడిన వాక్యాన్ని వివరించడానికి నా తండ్రి మా తెలివి, మా జ్ఞానము, మా ఆలోచన నా తండ్రి సరిపోదు. దయచేసి మీ ఆలోచనతో, మీ జ్ఞానంతో, మీ తలంపులతో నా తండ్రి మీ వివేకంతో నింపమని నీ దగ్గర వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. మీ సొంత ఆలోచనతో మేము మాట్లాడుకోకుండా కేవలము అక్కడ జరిగిన సందర్భాలు నా తండ్రి మీరు మాకు బయలుపరచమని నీ దగ్గర వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. నా తండ్రి మీరే ముందుండి నడిపించండి. నా తండ్రి మేము మమ్మల్ని నా తండ్రి కేవలం బూరగా మాత్రమే వాడుకోనండి. నా తండ్రి దయచేసి మేము సొంత ఆలోచనతో మాట్లాడకుండా జాగ్రత్త కలిగి నా తండ్రి మాటలు పలికే బిడ్డలుగా మేము ఉన్నట్టు సహాయం తెచ్చామని, ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, సంసోన్ గారికి ఫిలిష్తీయుల్లో ఒక కన్యకను చూసి పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆమెను నా దగ్గరికి తెప్పించండి, నేను ఆమెని పెళ్లి చేసుకుంటాను అనే లెక్కాచారంలో తల్లిదండ్రుల దగ్గర మాట్లాడుతాడు. తల్లిదండ్రుల దగ్గర మాట్లాడినప్పుడు తల్లి ఏమంటుంది, తండ్రి ఏమంటారంటే, ఇక్కడ ఎవరు లేరా, ఇక్కడ కాకుండా సున్నతి లేని వాళ్ళని ఫిలిష్తీయుల దగ్గర నుంచి వాళ్ళ కుమార్తెల్ని తీసుకొని రావడానికి సరికాదు అని అంటే, నాకు ఇష్టమైంది మీరు తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేయండి అనే లెక్కాచారంలో సంసోన్ గారు ఏం చేస్తారో మాట్లాడతారు. కానీ ఈ ప్రణాళిక అంతా ఎవరిది? దేవుడిది. ఈ ప్రణాళిక ఎందుకు దేవుడిది అంటే, ఫిలిష్తీయులకి ఆపోజిట్ గా సంసోను రెడీ అవ్వాలా అని. ఏమంటా? ఫిలిష్తీయులకి ఆపోజిట్ గా సంసోను రెడీ అవ్వాలి, రేపబడాల. ఏమంటా? సంసోన్కి కోపం రావాలా, రేపబడాలా అని ఈ కార్యాలన్నీ జరుగుతా ఉంటాయి. సరే, దేవుడు ప్రణాళికతో ఇదంతా జరుగుతుంది, అవునా? ఊగొట్టండి, నిజమా కాదా? డౌట్ ఉంటే చెప్పండి. దేవుని ప్రణాళికతోనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ పోవాలా, సంసోను ఇక్కడ పోవాలా, ఒక కనికపోయినా ఆశపడాలా, లేదంటే ఆశపడినందుకు ఆ పిల్లనే వచ్చి పెళ్లి చేయాలా అని ఇవన్నీ ఒక ప్రణాళికలో జరుగుతా ఉన్నాయి. సరే, ఇవన్నీ ప్రణాళికతో జరుగుతుంది. సరే, తర్వాత ఏం జరుగుతుందంటే, క్లుప్తంగా పోతాను. తర్వాత ఏం జరుగుతుంది? సరే అనేసి వీళ్ళు ప్రయాణమైపోతుండగా ఒక సింహము సంసోన్కి కనబడుతుంది. సంసోన్కి ఆ సింహము కనపడినప్పుడు ఆ సింహాన్ని సంసోన్ ఏం చేస్తాడంటే, ఒక మేకను చంపినట్టు చంపేస్తాడు, చీల్చేస్తాడు, అదే చంపేస్తాడు. చంపి తిరిగా పోతా ఉంటాడు, కానీ తల్లిదండ్రులకి చెప్పడు. సరే, అదంతా ఎందుకు చెప్తానంటే ముందుకు అది వస్తుంది కాబట్టి చెప్తాను. సరే, దాని తర్వాత ముందుకు వస్తారు. ముందుకు వచ్చినాక తర్వాత ఏం జరుగుతుందంటే, తేనెటీగలు దానికి పడుతుంది. మళ్ళా ఇంకొకసారి పోయేటప్పుడు ఆ తేనెని తీసుకొని తాగి పలమ్మనని కూడా ఇస్తాడు. సరే, అదంతా జరిగినాక దీంట్లో పాయింట్ ఏమంటే, ఫిలిష్తీయుల స్త్రీని ఎవరేం చేస్తారో సంసోను పెళ్లి చేసుకుంటాడు. సరే, సంసోను ఫిలిష్తీయుల్ని పెళ్లి చేసుకున్నాక ఆ పెళ్లి విందులో ఏమంటే, ఆ పెళ్లి విందులో ఒక పొడుపు కథ ఎవరో సంసోను వేస్తాడు. ఏమని వేస్తాడంటే, తేనె కంటే అదేమంట బలమైనది
బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిను దానిలో నుండి తిండి వచ్చినని చెప్పాను. ఈ 30 మంది ఆ ఫిలిష్తీయులకి ఈ పొడుపు కథ చెప్పి 30 మందికి నేను నారబట్ట వస్త్రాలు ఇస్తాను, నేను సోలిపోతే మీరు ఒకవేళ సోలిపోతే నాకు నారబట్లు 30 జతలు నారబట్లు నాకు ఇయ్యాలని చెప్తారు. సరే, ఇదంతా జరిగింది. కానీ వాళ్ళు ఫిలిష్తీయులు 3 రోజులైనా వాళ్ళకి ఆ పొడుపు కథ ఇప్పడానికి చేత కాదు. సరే, దానికి ఏం చేస్తారు? వీళ్ళు భార్య దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికి పోయి, సంసోన్ భార్య దగ్గరికి పోయి, నువ్వెట్లనా కానీ ఆ విషయాన్ని మాకు తెలియజెప్తే పర్వాలేదు, తెలియజెప్పకపోతే నిన్ను నీ తండ్రిని మేము కాల్చి చంపేస్తాము అని చెప్తాను. చెప్పినప్పుడు భార్య అయిన సంసోన్ భార్య ఏం చేయాలా? సంసోన్ దగ్గరికి వచ్చి లాలన పాలు చేసి సత్యాన్ని రాబట్టి ఫిలిష్తీయులకు చెప్పాలనా? లేకుంటే ఏం చేయాలా? బలాఢ్యుడు పక్కనున్నాడా లేదా? బలమైన అంత బలాఢ్యుడు పక్కనుంటే ఏం చేయాలి అమ్మా? కాదు, ఇట్లా వచ్చినారు ఫిలిష్తీయులు, నువ్వు విడిచిన పొడుపు కథని చెప్పమని నన్ను బెదిరిస్తాండ్రో, లేదంటే నన్ను కాల్చి చంపేస్తామని చెప్తాండ్రో, కాబట్టి ఏం చేయాలి దీని గురించి అని చెప్పాలనా భార్య వచ్చి? కానీ ఏం చేస్తాను అమ్మ? లాలన పాలు చేసి ఆ సత్యాన్ని రాబట్టా ప్రైజ్ వస్తుంది. భార్య భర్తలు ఎట్లుండాలండి? ఎట్లుండాలి భార్య భర్తలు? ఏక శరీరమయ్యి ఉండాలి, ఒక మాట పైన నిలసాల, ప్రేమ ఉండాలి. ఫిలిష్తీయుల దగ్గర ప్రేమ లేదు. అందుకే సరే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, దేవుని ప్రణాళికతోనే జరుగుతుంది కదా, ఇది ఎట్లా? సరే, దేవుని ప్రణాళికతోనే జరుగుతుంది. ఈ అమ్మ ఆ విషయము ఈయనకి చెప్పి వీళ్ళు రేపు కూడా అట్లా కూడా దేవునికి ఫిలిష్తీయులకు విరోధంగా సంసారం పోరాడించచ్చు కదా, అవునా కదా? భార్య వచ్చి సంసోన్ దగ్గర ఈ మాట చెప్పింటే వాళ్ళపైన కోప్పడి సంసోన్ పోయిండేవాడు కదా. కానీ ఈ అమ్మ ఏం చేసింది? లాలన పాలు చేసి ఆయన దగ్గర రాబడు. అంటే వీళ్ళ దగ్గర ఏముంది? కుట్ర ఉంది. ఇలాంటి స్త్రీని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఫస్టే ఇవన్నీ ఏం తెలుస్తావు, ఒక్కొక్క మాటలో సత్యాలు ఉన్నాయండి బైబిల్లో. నేను చదువుతానప్పుడే బయలుపడతానే, నేను చదివేటప్పుడే దేవుడు ఇట్లా బయలుపరుస్తాను నాకు. ఇట్లుంది పరిస్థితి, కరెక్ట్. ఫిలిష్తీయులకి నీ ప్రణాళికతోనే నడుస్తుంది కదా స్వామి, ఇది నేను బైబిల్ చదివేటప్పుడు నాకు అనిపించింది నీ ప్రణాళికతోనే నడుస్తుంది కదా. నీ ప్రణాళికతో నడిచినప్పుడు ఇది అన్ని నువ్వు చెప్పినట్టు నడుస్తుంది కాబట్టి, అంటే ఈడ ప్రవర్తన బయలుపరచబడాలి కదా, ఈ ప్రవర్తన బయలుపరచబడుతుంది కదా, ఫిలిష్తీయుల ప్రవర్తన బయలుపరచబడుతుంది కదా. చూడు, వాళ్ళ స్త్రీలు ఏం చేస్తాండ్రు? మొగుడిని భర్తని ప్రేమించటం లేదు, లేదా వాళ్ళ సత్యాలు చెప్పటం లేదు, అసత్యానికి లోబడిపోతాండ్రు. ఆడేం జరిగింది? ఆ జరిగింది వచ్చి చెప్పాల్సింది కదా. ఇట్లా నన్ను ప్రేరేపిస్తాండ్రు, నన్ను చంపుతాము, మా నాయన్ని నన్ను చంపుతామని చెప్తాండ్రు. కాబట్టి దీని గురించి నువ్వేమన్నా ఆలోచించు, కానీ నీకు ద్రోహం చేసాక నాకు ఇష్టం లేదు అని చెప్పాలా లేదా? ఈయన నిజంగా ఈమె ప్రేమించింది అయితే వచ్చి ఆ స్త్రీ సంసోన్ దగ్గర ఈ మాటలు పలకాల. ఈ మాటలు పలికితే సంసోన్ పోయి విరుద్ధమైండేవాడు ఫిలిష్తీయుల పైన. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, కానీ ఈ విధంగా కూడా పోయిండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేసినారు? కానీ ఆ ప్రవర్తన బయలుపరచబడాలనే దేవుడు ఈ విధంగా చేసినాడు. వాళ్ళు ఏం చేసినారు? భర్తని ప్రేమించే వాళ్ళు కాదు, వాళ్ళు భర్తని విడిచిపెట్టేవాళ్ళు, భర్తకు లోబడేవాళ్ళు కాదు. ఈ క్యారెక్టర్ ఫిలిష్తీయుల స్త్రీల్లో ఉండే క్యారెక్టర్ బయటకు రావాలని, ఈ ప్రవర్తన బయటకు రావాలని ఇవన్నీ జరిగినాయి. ఊరికే రాయబడవు ఇవన్నీ. ఎందుకు ఇట్లా? ఇవన్నీ ఊరికే రాయబడవు. ప్రతి ఒక్క దాంట్లో అర్థం ఉంటుంది. ఇన్ని మన యేసయ్య గారు ఇన్ని కష్టాలు పడి ఆడ తేలాలంటే ఐగుప్తులకి రావాల, ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీయులు ఆడికి రావాలని ఎంత ఏమది ప్రాసెస్. ప్రతి ఒక్కటి అర్థం ఉంది. ఈ బైబిల్లో ఒక్క మాట కూడా
నిరర్థకము కాదు.